అది నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం. అందులోనూ మంత్రి ఆనం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ప్రాంతం. జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో అక్రమ గ్రావెల్ దందా నడుస్తూ ఉందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తన నియోజకవర్గం ఏం పాపం చేసిందే అనుకున్నారో ఏమో, స్వయంగా అక్రమ గ్రావెల్ తరలింపుకు సొంత పార్టీ నేతలకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో దోచుకోవాలి అన్న ఆకలి మీద ఉన్న తెలుగు తమ్ముళ్లు, మంత్రి అనుచరులు అక్రమ గ్రావెల్ దందాకు తెరలేపారు. మట్టితో నిత్యం లక్షలు దండుకుంటున్నారు. కంటికి కనపడ్డ ఏ కొండను గుట్టను వదిలిపెట్టడం లేదు అంటే నమ్మండి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 ఎన్నికల అనంతరం అధికారంలోకి రావడమే తరువాయి అందినంత దోచుకోవడమే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దోపిడీలు దందాలకు కాదేది అనర్హం అన్న రీతిలో అన్ని ప్రాంతాలలో సహజ వనరులు, ప్రకృతి వనరులు దోచుకోవడం మొదలుపెట్టారు. సిలికా, క్వార్ట్జ్, మైకా, ఇసుక, మట్టి, గ్రావెల్ ఇలా దేన్ని వదిలిపెట్టడం లేదు. ఆయా ప్రాంతాల వారీగా ఏ సహజ వనరులు సమృద్ధిగా లభిస్తాయో చూసుకొని అనుమతులతో పని లేకుండా అక్రమ దందాకు పాల్పడుతున్నారు. ఇక సీనియర్ నాయకుడు, ఇప్పటి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గం ఆత్మకూరు. ఇక్కడి విషయానికి వస్తే ఇసుక, బెల్ట్ షాప్స్, మట్టి ప్రధాన దందాలుగా చెప్పవచ్చు. గతంలో అక్రమ ఇసుక తరలిస్తూ 7 దళితుల చావుకు కారణమైన రోడ్డు ప్రమాదం జరిగింది ఇక్కడే. ఈ ఘటనలో టిప్పర్ ఓనర్ అయిన టీడీపీ ముఖ్య నేత, మంత్రి అనుచరుడు రవీంద్రారెడ్డిని కేసు నుండి తప్పించారు. కేసును నీరుగార్చారు. ఇప్పుడు తాజాగా అదే వ్యక్తి కనుసన్నల్లో గ్రావెల్ అక్రమ తరలింపు ప్రారంభించారు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాలలో ఈ గ్రావెల్ అక్రమ రవాణా నడుస్తోంది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీ వెనుక వైపు ఉన్న ప్రభుత్వ, అటవీ, ప్రైవేటు భూముల్లో ఈ దందా సాగుతోంది. మరింత సమాచారం ఆత్మకూరు నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో గ్రావెల్, ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. ప్రస్తుతం నేను ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ఉండేటువంటి ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉన్నాను. ఇక్కడ ఉండేటువంటి కొండ ప్రాంతాన్ని పూర్తిగా కూడా అక్రమంగా తరలిస్తున్నటువంటి గ్రావెల్ మాఫియాని నేను ఇక్కడ చూపించడానికి మీ ముందున్నాను. ప్రస్తుతం మనము లైవ్లోనే చూస్తున్నాం ఏ విధంగా ఈ అక్రమ గ్రావెల్ని తరలిస్తున్నారు. డాక్టర్లు కూడా ఇక్కడ ఎటువంటి పర్మిషన్స్ కూడా లేవు. అయినప్పటికీ కూడా ఇక్కడ మీడియా వచ్చిందని కూడా ఏమాత్రం ఆలోచించకుండా కనీసం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా అర్థం చేసుకునేటువంటి రీతిలో, అంటే అధికారులు అన్నా కూడా కావచ్చు, లేదా ఇటు పర్మిషన్లు లేనప్పటికీ కూడా కావచ్చు, ఏమాత్రం భయం భక్తి లేకుండా వీళ్ళు ఇక్కడ ఈ అక్రమ దందాకు ఒడిగట్టారనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ కనిపిస్తుంది జేసీబీ, మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ కొండ ప్రాంతాన్ని పూర్తిగా తవ్వేసి గ్రావెల్ రవాణా కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే వీటన్నిటికీ కూడా మా దగ్గర పర్మిషన్ ఉన్నాయి అనేటువంటి ఒక క్రమం చెప్తున్నారే తప్పనించి ఎటువంటి ఆధారాలు చూపించినటువంటి పరిస్థితులు లేదు. దాదాపు 1000 ఎకరాల కొద్దీ కూడా ఇదే అక్రమ రవాణా కొనసాగుతుంది. గంటకి దాదాపుగా 40 నుంచి 50 ట్రాక్టర్లు నుంచి అక్రమ గ్రావెల్ని ఇక్కడి నుంచి కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓనర్ ఎవరు, ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయి అంటే మీకు ఓనర్ ఏం చెప్పలేదా? అంటే ఏం పర్మిషన్స్, మనకు పర్మిషన్స్ ఉన్నాయా? ల్యాండ్ గురించి అయితే మనకేం తెలియదు. ఇదంతా గవర్నమెంట్ ల్యాండా లేకపోతే ప్రైవేట్ ల్యాండా? ఏ ల్యాండ్ ఇది? అదే మాకు తెలియదు. మాట్లాడు అన్నా. హలో భయ్యా, నేను సాక్షి టీవీ రిపోర్టర్ భయ్యా. అంటే ఇది ఏంటి అంటే పర్మిషన్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పి అడగడానికి. ఏంటి ఇది, ఏం ల్యాండ్, ఏం పర్మిషన్స్ ఉన్నాయా అని. అది కాదన్నా, చెప్తే వెళ్ళిపోతాం కదా, మాకెందుకు మళ్ళీ మీరు వచ్చి చెప్పే పని ఏం లేదు కదా. అది ఓకే, చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళ ఓనరు, ఆయన పేరండి, మీ ఓనర్ పేరు? మాదాల సిఆర్ నాయుడు. సిఆర్ నాయుడు, మాదాల సిఆర్ నాయుడు, సిఆర్ నాయుడు, శ్రీహరి నాయుడు. సో జేసీబీ డ్రైవర్ పిలిపించినటువంటి వ్యక్తులు అయితే మాత్రం వాళ్ళ యజమానులు అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే డ్రైవర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆయన కూడా ఇక్కడ అనుమతులు అయితే లేవు, ఏఎంఆర్ కంపెనీ పేరిటైతే మాత్రం తాము బిల్లులు వేసుకుంటున్నాం, అయితే ఈ లొకేషన్లో పర్మిషన్స్ లేవు కాబట్టి పొరపాటు జరిగిపోయింది, ఇక్కడ నుంచి క్లియర్ చేస్తామనేటువంటి హామీ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ అక్రమ గ్రావెల్ రవాణా అయితే కొనసాగుతుంది అని చెప్పి ఇక్కడ ఏదైతే ఈ జేసీబీ కావచ్చు, ఈ ట్రాక్టర్లు కావచ్చు వగేరా పెట్టి తవ్వకాలు జరుపుతున్నటువంటి సంబంధిత వ్యక్తులే ఒప్పుకున్నటువంటి పరిస్థితి మాత్రం చాలా క్లారిటీగా ఉంది. సో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అక్రమ గ్రావెల్ రవాణా అనేది యథేచ్ఛగా ఒక మంత్రి నియోజకవర్గంలో, ఆత్మకూరు నియోజకవర్గంలో ఉండేటువంటి ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ వెనుక చాలా స్పష్టంగా పట్ట పగటి పోటే చాలా క్లియర్గా
నడుస్తుంది అని చెప్పడానికి. సో ఇది పరిస్థితి. దీనిపైన ఇటు ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా మంత్రి కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి నేతలు కావచ్చు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అనేది మాత్రం అక్రమైనటువంటి గ్రావిల్ అదేవిధంగా ఇసుక మాఫియా వల్ల చాలా వరకు ప్రాణాలు హరించి వేస్తుండటంతో పాటు పూర్తిగా ప్రకృతికి సంబంధించిన వనరులన్నీ కూడా పాడైపోతున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఇంత చలనం లేదు. అదేవిధంగా ఒక మంత్రి నియోజకవర్గంలో ఇంత దోపిడీని ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలి అనేది మాత్రం ప్రజలకే వదిలిపెడుతున్నాం. గ్రావెల్ అక్రమ రవాణా నిగ్గు తేల్చడానికి సాక్షి బృందం ఆ ప్రాంతానికి వెళ్ళింది. కంటికి కనపడ్డంత దూరం ఏదో ఒక సామ్రాజ్యంలా కనపడుతుంది అంటే నమ్మండి. కంటి చూపు మేరకు వరుసగా ట్రాక్టర్లు, టిప్పర్లు వాటిని లోడ్ చేయడానికి జేసీబీలే కనపడుతున్నాయి. ఆ అక్రమ సామ్రాజ్యానికి ఏకంగా మట్టి రోడ్డు నిర్మాణం కూడా చేపట్టారు. అంతేకాదు ఆ ప్రాంతానికి ఇతరాలు ఎవ్వరూ రాకుండా కాపలా కూడా ఉంది అంటే నమ్మండి. ఇక అక్కడికి వెళ్లి జరుగుతున్న గ్రావెల్ అక్రమ రవాణాను మా సాక్షి ప్రతినిధి చిత్రీకరించారు. అనూహ్యంగా అక్కడ గ్రావెల్ తరలిస్తున్నది తెలుగు తమ్ముళ్లే అన్న విషయం కూడా బయటపడింది. గ్రావెల్ మాఫియా వ్యక్తుల సెల్ ఫోన్ వెనుక టీడీపీ పార్టీ సింబల్ చాలా క్లియర్గా కనపడింది. అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ఆ ప్రాంతాన్ని మా ప్రతినిధి కళ్లకు కట్టినట్టుగా చూపిస్తారు. కేజీఎఫ్ సినిమాలో ఉండేటువంటి హీరో యష్ రాకీబాయ్గా తన కేజీఎఫ్ గోల్డ్ ఫీల్డ్స్ పేరుతో అక్రమ గోల్డ్ మైనింగ్ వ్యవహారాల కోసం ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడమే కాకుండా అక్కడికి కొన్ని రూట్స్ కూడా వేసుకోవడం జరిగింది అత్యంత రహస్యంగా. దాన్ని ఛేదించడానికి ప్రభుత్వానికే కొన్ని ఏళ్ల సమయం పట్టినటువంటి పరిస్థితి. అలాంటి రీతిలోనే నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఆత్మకూరు నియోజకవర్గం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గమైనటువంటి ఇక్కడ కూడా అలాంటి అక్రమ మైనింగ్ గ్రావెల్ రవాణానే కొనసాగుతుంది. అందుకోసం ఏకంగా ఆ సామ్రాజ్యం కోసం ఈ అక్రమంగా రోడ్డు నిర్మాణంతో పాటు గ్రావెల్ అక్రమ తరలింపు కూడా యథేచ్ఛగా పగలు అర్ధరాత్రి అని తేడా లేకుండా రాత్రింబవళ్ళు యథేచ్ఛగా ట్రాక్టర్లు టిప్పర్లు యథేచ్ఛగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పలుమార్లు అధికారుల దృష్టికి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదా రైతులు కావచ్చు, పక్కనే ఆనుకుని కనిపిస్తున్నటువంటి జగనన్న కాలనీలో నివాసం ఉంటున్నటువంటి వాస్తవ్యులు కూడా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికారులు కనీసం కన్నెత్తైనా కూడా చూడనటువంటి పరిస్థితి. కొండలు తవ్వేసి వాటిని గొంతలలాగా ఏర్పరచడమే కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి పంట పొలాలకు భూగర్భ జలాలు అందనీయకుండా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ అక్రమార్కుల చేతుల్లో దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 కొండలు మాయమయ్యాయంటే నమ్మశక్యం కాదు యథేచ్ఛగా. కానీ సాక్షాత్తు అది కంటికి కనిపించేటువంటి నిజంగా చెప్పాలి. ఆ నిజాన్నే మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం సాక్షి చేస్తుంది. ఇక్కడ ఎంత లోతు మేర ఇక్కడ పూర్తి స్థాయిలో గ్రావెల్ అక్రమంగా తరలించి వేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం నుండి కూడా అర్ధరాత్రి వరకు కూడా తేడా లేదు. వాళ్ళకి సమయంతో ఏమాత్రం సంబంధం లేదు. అధికారుల పర్మిషన్ అంతకంటే అక్కర్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ప్రైవేటు ల్యాండా అనేది అంతకు మించి అవసరం లేనటువంటి సిచ్యువేషన్. కేవలం వాళ్ళ వ్యాపారం అక్రమ రవాణా కొనసాగుతుందా, తమ జోబులు నిండుతున్నాయా అనేది తప్ప రైతాంగం అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి గ్రామస్తులకు సంబంధించినటువంటి సమస్యలపైన ఏమాత్రం పట్టించుకున్నటువంటి టీడీపీ స్థానికంగా ఉండేటువంటి నేతల కనుసన్నల్లోనే ఈ అక్రమ గ్రావెల్ రవాణా కొనసాగుతుంది అని పలుమార్లు కంప్లైంట్లు విన్నప్పటికీ కూడా అధికారులకి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది ఏకంగా సూటిగా మంత్రి ఆనంనే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఆత్మకూరు నియోజకవర్గంలో నెలకొంది. ఇక దీనిపైన ఏ విధంగా మంత్రి కావచ్చు, అదేవిధంగా సీఎం చంద్రబాబుతో పాటు ఇటు అక్రమాలకు పాల్పడడం అని చెప్పి అనేక స్టేట్మెంట్లు ఇచ్చేటువంటి లోకేష్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భద్రతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ సాక్షి టీవీ, ఆత్మకూరు.